భారీ వర్షాలకు ములుగు జిల్లా మునిగింది. వెంకటాపురంలో కుండపోత వాన కురిసింది. 30 గంటల్లోనే 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ములుగు, భద్రాచలం జిల్లాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగపేటలో 30 ఇండ్లు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సీతక్క వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 30 గంటల్లోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగపేట, ఏటూరు నాగారం, గోవిందరావుపేట మండలాల్లో కూడా 20 సెంటీమీటర్లు పైగానే వర్షం పడింది. మంగపేట మండలంలో మల్లూరు అత్తచెరువు తూము లీకేజీతో 30 ఇండ్లు నీట మునిగాయి. వెంకటాపురం మండలం యాకన్నగూడెం వద్ద వాగు ఉధృతికి రాళ్లవాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు తెగడంతో భద్రాచలం, ములుగు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వైపు వెళ్లే వారిని ఏటూరు నాగరం, మణుగూరు మీదుగా పంపిస్తున్నారు. బోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులను అనుమతించడం లేదు. మంగపేట మండలం రమణక్కపేటకి చెందిన సాధనపల్లి సారమ్మ ఇల్లు వర్షానికి తడిసి కూలిపోయింది. వెంకటాపురం, మల్లాపురం గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన వరద నీటితో మునిగిపోగా మల్లాపురం, రాచపల్లి, కర్రివాణి గుంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరువాగు, పాకాలవాగులు, కొత్తగూడ మండలంలోని గాదేవాగు, గుంజేడు తోపు, బూర్కపల్లి వాగు, కొత్తపల్లి, ముస్మి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొండ్రాయిగూడెం, గుండాల, ఆదిలక్ష్మీపురం, తిమ్మాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల, రాంపూర్ వద్ద మున్నేరువాగు రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాంపురం, మద్దివంచ, గుండ్రాతి మడుగు, కొత్తతాండ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గూడూరులోని భీమునిపాదం, బయ్యారంలోని జలధార జలపాతాల దగ్గర సందడి నెలకొంది. గార్ల సమీపంలో మున్నేరువాగు వద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని గత పాలకులు శిలాఫలకాలు వేశారే కానీ పనులు చేపట్టలేదని వామపక్ష నేతలు నిరసనకు దిగారు. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలోని గుండ్లవాగు, జలగలంచ వాగులను పరిశీలించారు. తర్వాత కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. నీట మునిగిన ఇళ్లలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. గోదావరి ముంపు ప్రాంతాల్లోని ప్రజల సౌకర్యార్థం పునరావాస కేంద్రాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత శాఖల ఆఫీసర్లతో రివ్యూలు నిర్వహించారు. గోదావరి తీరంలో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను రెడీ చేశారు. భూపాలపల్లి, ములుగు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు.